హాయ్ ఫ్రెండ్స్, డ్రై ఫిష్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకు తప్పించి ఇంట్లో అందరికీ ఇష్టమే. వాళ్ళ కోసమనే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎండి నెత్తళ్ళు గుడ్లు కర్రీ. ఎండి నెత్తళ్ళు బుర్రలు తీసుకొని కాస్త వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే ఇసుక ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట, దానికి ఉన్న ఇసుక. అలాగే గుడ్లు ఉడకబెట్టేసుకున్న తర్వాత తొక్కలు తీసిన తర్వాత అలా ఘాట్లు పెట్టుకోవాలి. అలా ఘాట్లు ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయి అన్నమాట. ఇది తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. అవి ఆయిల్లో వేసి వేయించేసుకున్నాక నెత్తలు కూడా వేసి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుని కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసి బాగా మెదుపుకోవాలి. వాటిని స్మాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం కలిపేసిన తర్వాత ఈ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి గుడ్లు నెత్తళ్ళు, అదినా ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే యమ్మీ యమ్మీ కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.